వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ట్ బై గఫూర్. అమ్మవారి పెయింటింగ్ ఎలా వేసానో చూసేద్దాం. నేను 1 మీటర్ పట్టు క్లాత్ తీసుకున్నానండి. దీన్ని హాఫ్ పట్టు అంటారు. దీన్ని ఇలా 4 ఫోల్డింగ్ చేసుకుందాం. మన కింద వైపు క్లోజ్ ఉండాలి, పైన సైడ్స్ ఓపెన్ ఉండాలి. అలా చూసుకొని మనం ఫోల్డ్ చేసుకుందామండి. ఇలా ఫోల్డింగ్ కిందకి క్లోజ్ ఉండాలి. ఎడ్జెస్ని 4 ఫోల్డింగ్ చేసుకుందాం. తర్వాత ఈ చివరి నుంచి ఇలా 4 ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చివరి నుంచి ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలండి, కలశానికి పెట్టుకునేలాగా. తర్వాత ఇలా పక్కకి ఫోల్డ్ చేయాలి. సో ఇలా ఎన్ని ఫోల్డింగ్స్ వస్తే అన్ని ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఇది కలశం మడత. మీలో కొంతమంది తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలిసి ఉండదు. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో లాస్ట్లో ఇలా ఎడ్జెస్ ఉంటే దాన్ని లోపలికి పెట్టుకోవాలండి ఇలాగా. తర్వాత దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఇలా వస్తుంది కలశం మడత. దీనికి మనం బ్యాక్ సైడ్ పెయింట్ అయిన తర్వాత పిన్స్ పెట్టుకుందాం. సో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం చాక్ పీస్ తీసుకుందామండి. చాక్ పీస్ తీసుకుని ఆ ఫోల్డింగ్కి మనం మార్క్ చేసుకుందాం. జస్ట్ లైట్గా చేసుకొని సరిపోతుంది. మళ్ళీ ఆ మార్క్ పెయింటింగ్ తర్వాత రెస్ట్ చేస్తే మార్క్ కింద ఉండిపోతుంది. అందుకే లైట్గా చేసుకుందాం. జస్ట్ మనకి కొంచెం కనిపిస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఇలా ఫోల్డింగ్ తీసేసుకుందామండి. తీసుకున్న తర్వాత ఇలా మార్క్ ఇలా రావాలి. సో ఇక్కడ ఫ్రేమ్ సెట్ చేసుకుందాం. సో ఇక్కడ మనం ఇప్పుడు అమ్మవారి బొమ్మని కార్బన్ పెట్టి డ్రా చేసుకుందామండి. మనం డ్రా చేసుకోవడానికి వైట్ కార్బన్ ఆర్ ఎల్లో కార్బన్ యూజ్ చేద్దాము. లేదంటే మార్క్స్ ఉండిపోతే, ఇన్కేస్ ఇవి లేకపోతే అప్పుడు మీరు బ్లాక్ కానీ బ్లూ కానీ యూజ్ చేయండి. ఇది నాకు ఇక్కడ సెట్ చేసుకోవడానికి ఇంకా ఈజీగా ఉంటుందని దీన్ని నేను రౌండ్గా కట్ చేసేసుకున్నాను. సో సరిపోయింది అక్కడ కరెక్ట్గా. సో ఈ విధంగా నేను పెట్టి మొత్తం డ్రా చేసుకుంటున్నానండి. ఇది పెట్టి మొత్తం ఇలా డ్రా చేసుకున్నానండి, అన్ని వైపులా కరెక్ట్గా సరిపోయేలాగా. నెక్స్ట్ దీనికి కావాల్సినవన్నీ ఇవ్వండి, మీరు చూసుకోండి బాగా. నేను బేస్ కోట్ వైట్ వేస్తున్నానండి ఫేస్కి. మొత్తం ఫేస్కి వైట్తో ఫిలప్ చేసేద్దాము. కొంచెం మంచిగా బ్లెండ్ చేసుకుంటూ నీట్గా వేసుకోవాలండి. అండ్ తర్వాత మనం డ్రా చేస్తున్నవి ఐస్, నోస్ ఇవన్నీ కొంచెం లైట్గా ఎడ్జెస్ ఉంచుకోవాలి. నెక్స్ట్ పెయింట్ చేసేటప్పుడు మనకి ఈజీగా అవుతుంది. అందుకని కొద్దిగా వదిలేసి నేను మిగతాదంతా ఫేస్ని వైట్తో బేస్ కోట్ వేస్తున్నానండి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మీకు ఫాస్ట్గా చూపిస్తున్నాను, కానీ మీరు మాత్రం వేసేటప్పుడు చాలా నిదానంగా నీట్గా వేసుకోండి, కంగారు పడొద్దు. మొత్తం ఫేస్కి, ఐస్కి, కింద నెక్, ఇయర్స్ అన్నిటికీ మర్చిపోకుండా బేస్ కోట్ వేసుకోండి వైట్ కలర్. నేను నెక్కి అండ్ ఇయర్స్కి మర్చిపోయాను బేస్ కోట్ వేయడం, తర్వాత వేస్తాను. ఇప్పుడు ఇక్కడ మనం స్కిన్ కలర్ వేస్తామండి. నెక్స్ట్ వైట్ తర్వాత స్కిన్ కలర్ దానిపైన సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేయాలండి. ఇక్కడ వైట్ కలర్ వేస్తున్నాను, దీని తర్వాత కూడా స్కిన్ కలర్ వేయాలి. ఇలా ఎడ్జెస్ చిన్న లైన్ వదిలేసిన తర్వాత మనకి ఈజీ అవుతుందండి. నెక్స్ట్ దీని తర్వాత నేను బ్రౌన్ కలర్ తీసుకున్నానండి. తీసుకొని ఎడ్జెస్ అంతా నేను బ్లెండ్ చేసుకుంటున్నాను. నాకు కావాల్సిన విధంగా వచ్చే వరకు నేను దాన్ని స్కిన్ కలర్ అండ్ వైట్ మిక్స్ చేసుకుంటూ బ్రౌన్తో మొత్తం బ్లెండ్ చేసుకున్నాను ఫేస్ని.
ఇలా మొత్తం డీటెయిల్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి. నోస్, ఐస్ కింద అవన్నీ ఎక్కడెక్కడ అవసరం పడతాయో బ్రౌన్లో స్కిన్ కలర్ అండ్ వైట్ కలర్ అవసరమైన చోట, కావాల్సిన చోట కొంచెం కొంచెం తీసుకుని మిక్స్ చేసి బ్లెండ్ చేస్తున్నానండి. ఫేస్ అది మనకి కావాల్సినట్టు వచ్చే వరకు దాన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇదంతా కొంచెం వెట్గా ఉండేటప్పుడే బ్లెండ్ చేసుకోవాలి. మొత్తం ఆరిపోతే మళ్ళీ అది బ్లెండ్ అవ్వదండి. సో వెట్గా ఉండేటప్పుడే మనం బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ లిప్స్కి కూడా నేను బ్రౌన్ కలర్ వేస్తున్నానండి. ఇది డ్రై అయిన తర్వాత మనం రెడ్ కలర్ వేద్దాం. నెక్కి, ఇయర్స్కి కూడా బ్రౌన్ కలర్తో బ్లెండ్ చేసుకుందాం లైట్గా. దీని తర్వాత బ్లాక్ కలర్ తీసుకున్నానండి. ఐబ్రోస్, ఐస్ మొత్తం ఫిలప్ చేసుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా నీట్గా వేయాలండి. కొంచెం ఏదైనా తేడా వస్తే మొత్తం ఫేస్ పాడైపోతుంది. ఐ రౌండ్లో ఫిలప్ చేసేసాను. తర్వాత థర్డ్ ఐ, మూడో కన్ను ఉంది కదండి, అది కూడా బ్లాక్తో ఫిలప్ చేస్తున్నాను. దీని తర్వాత ఐలో కొంచెం వైట్ మిక్స్ చేసి దానికి కొంచెం బ్లెండ్ చేసుకుంటున్నాను. తర్వాత బొట్టు పెడుతున్నానండి. మీరు డీటెయిల్గా చూసి నీట్గా వేసుకోండి, కంగారు పడకండి. సో ఇక్కడ బొట్టు దగ్గర కొంచెం ఎల్లో కలర్ యాడ్ చేశానండి. దీని తర్వాత లిప్స్కి రెడ్ కలర్ వేస్తున్నాను. అండ్ లిప్స్ డీటెయిల్ వచ్చే వరకు నేను వైట్ కలర్ మిక్స్ చేసుకుంటూ దాన్ని బ్లెండ్ చేస్తానండి. కొంచెం లైట్ అయ్యే వరకు దీన్ని వైట్తో నేను బ్లెండ్ చేసుకుంటున్నాను. మీకు ఎలా కావాలో మీరు అలా బ్లెండ్ చేసుకోండి. అంటే లైట్ కలర్ కావాలంటే లైట్ కలర్, డార్క్ కలర్ కావాలంటే డార్క్ కలర్. సో దీని తర్వాత నేను చిన్ను అవి కొంచెం లైట్గా లైన్స్ వేసి బ్లెండ్ చేస్తున్నాను. దీని తర్వాత నోస్ రింగ్ అంతా డెకరేట్ చేస్తున్నానండి మొత్తం. నెక్స్ట్ ఇక్కడ గోల్డ్ కలర్ వేసుకుంటున్నాను మొత్తం కిరీటానికి. గోల్డ్ కలర్ నెక్స్ట్ లైట్గా ఎడ్జెస్ అవి వదులుతున్నానండి. అవి మనకి ఫిలప్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. మొత్తం గోల్డ్ కలర్ వేస్తున్నాను, మెటాలిక్ గోల్డ్. మనకి తంజావూర్ స్టైల్ పెయింటింగ్లో ఇది మెయిన్ అండి, మెటాలిక్. తర్వాత 3D అవుట్లైనర్. సో నేను ఇక్కడ ఇదంతా దీంతో ఫిలప్ చేస్తున్నానండి. ఇదంతా బ్రష్తో నేను గోల్డ్ మెటాలిక్ వేసేసాను. సో ఇయర్ రింగ్స్ కూడా నేను బ్రష్తో వేస్తున్నానండి గోల్డ్. ఇదంతా మొత్తం బ్రష్తో నేను ఫిలప్ చేస్తున్నానండి. నెక్స్ట్ 3D అవుట్లైనర్తో మొత్తం దీనికి అవుట్లైన్ ఇస్తున్నాను. ఎలా కావాలో దాన్ని మీరు అలాగా డిజైన్ చేసుకోండి. నేను ఇలా
చిన్ని చిన్ని లైన్స్ అవి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ ఇంకా బాగా రావడానికి ఫస్ట్ నేను దీన్ని 3D అవుట్లైనర్తో వేస్తున్నాను. తర్వాత మనం మెటాలిక్ పెయింట్ వేద్దాం. డిజైన్ అంతా ఇలా వచ్చేలా నేను 3D అవుట్లైనర్తో ఫస్ట్ ఇలా లైన్స్ వేస్తున్నానండి. మనకి మొత్తం డ్రాయింగ్ ఎలా ఉందో అలా వేస్తాం. ఇక్కడ నోస్ రింగ్స్ కూడా మనం 3D అవుట్లైనర్ వేసుకుందాం. నెక్స్ట్ మనం స్టోన్స్ పెట్టుకుందామండి. తాంజావూర్ పెయింటింగ్కి రెడ్, గ్రీన్, వైట్ మెయిన్ ఉంటాయండి. తర్వాత మీకు నచ్చినవి మీరు కావాలంటే వేసుకోవచ్చు. మెయిన్ అయితే ఇవేనండి. సో నేను రెడ్ 4 mm సైజు దీనికి స్టిక్ చేసుకుంటున్నాను. నేను గమ్ ఏం యూజ్ చేయలేదండి. 3D అవుట్లైనర్తోనే డాట్స్ పెట్టుకుని దాంతో స్టిక్ చేస్తున్నాను. అది సరిపోతుంది. గమ్ పెట్టుకుంటే మీకు నార్మల్ దానికి గమ్ పెట్టుకోవచ్చు. దీనికైతే గోల్డ్ కొంచెం బాగుంటుంది కదా అని నేను 3D అవుట్లైనర్ యూజ్ చేశాను. సో ఇలాగ మొత్తం అవసరమైన చోట నేను అంతా స్టిక్ చేసుకుంటున్నాను. స్టోను వైట్, గ్రీన్, రెడ్ 4 mm సైజ్ అండి. నెక్స్ట్ 3 mm గ్రీన్, ఇంకా చిన్నది 2 mm. మీకు ఏ సైజ్ కావాలో దాన్ని బట్టి స్టిక్ చేసుకోండి. ఇక్కడ ఇయర్స్కి మొత్తం అంతా నేను స్టిక్ చేసుకుంటున్నాను. ఇదంతా 3D అవుట్లైనర్తోనే నేను డాట్స్ పెట్టుకున్నానండి. దాంతో స్టిక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నోస్ రింగ్ మొత్తం స్టోన్స్ పెట్టుకున్నాను. 3D అవుట్లైనర్తో డాట్స్ పెట్టాను. ఇక్కడ మనం గోల్డ్ ముందు అవుట్లైన్ వేసాం కదండి, అక్కడ మెటాలిక్ గోల్డ్ మళ్ళీ బ్రష్తో నేను వేస్తున్నాను. డీటెయిల్స్ ముందు బ్రష్తో వేసిన తర్వాత మనకి అవి కనిపించవు కదండి, అందుకే ఫస్ట్ నేను 3D అవుట్లైనర్తో డిజైన్ వేసేసాను. అది ఆరిన తర్వాత అప్పుడు మెటాలిక్ వేసుకోవాలి. నెక్స్ట్ బ్లాక్తో అవుట్లైన్ ఇస్తున్నానండి. అవుట్లైన్ ఇస్తే కొంచెం బాగా డీటెయిల్స్ కనిపిస్తాయి. లేదంటే మీరు చాయిస్ అండి, వేయకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ కొంచెం వేసుకోండి. ఎక్కడ అవసరమైతే అక్కడే వేయండి. నాది కొంచెం ఎక్కువ అయిపోయింది. సో ఈ పెయింట్ అంతా మనం వేసిన తర్వాత 24 hours ఆరడానికి వదిలేయాలండి, లేకపోతే కొంచెం స్టిక్ అవుతుంది. మొత్తం ఆరిపోయిన తర్వాత అప్పుడు మనం బ్యాక్ సైడ్కి రివర్స్ చేసి ఐరన్ చేసుకుంటే బాగా స్టిక్ అయిపోతాయండి. మొత్తం ఇక్కడ కొంచెం హెయిర్లా వేస్తున్నాను. చూడండి మొత్తం డీటెయిల్గా నేను ఎలా వేసాను. డీటెయిల్గా చూసి నిదానంగా వేసుకోండి. మొత్తం అవుట్లైన్ ఇస్తున్నానండి. ఇది నేను హాఫ్ పట్టు తీసుకున్నాను, 1 మీటర్. మీకు కుదిరితే రా సిల్క్ తీసుకోండి, లేకపోతే ఇదైనా ఓకే. నాకు రా సిల్క్ దొరకలేదు, అందుకని నేను హాఫ్ పట్టు తీసుకున్నా. ఇదండి మొత్తం పెయింటింగ్ కంప్లీట్ అయ్యింది. ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం ఎలా దీన్ని ఫోల్డ్ చేసుకున్నామో అలాగే ఫోల్డ్ చేసుకుందామండి. మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇది ఇక్కడికి వస్తుంది పెయింటింగ్. దీన్ని మనం రివర్స్ చేసుకొని పిన్స్ పెట్టుకుందాం కదలకుండా. మీకు ఇదంతా పెట్టి కలశానికి పూజ అది చేసుకున్న తర్వాత బ్లౌజ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ వస్తుంది, ఇది బాగుంటుంది. లేదంటే చిన్న ఫ్రేమ్కి సెట్ చేసుకొని పెట్టుకోండి, అలా అయినా చూడడానికి బాగుంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ నేను గుండు సూదులు తీసుకున్నానండి. మీ దగ్గర పేపర్ టేప్ కానీ ఉంటే అదన్నా
పెట్టి అంటించుకోవచ్చు. సో ఇక్కడ నేను ఎక్కడ అవసరమో అక్కడ పిన్స్ పెట్టుకుంటున్నాను, గుండు సూదులు. ఇలా స్టిక్ చేసుకుంటే కదలకుండా ఉంటుందండి. నీట్గా ఎక్కడ కూడా మడతలు రాకుండా బ్యాక్కి ఫ్రంట్కి చూసుకొని పెట్టుకోండి. ఇదండి మొత్తం వీడియో. మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి మొత్తం. ఇది కలశానికి బ్యాక్ సైడ్ మీకు కొబ్బరికాయ ఉంటుంది కదా, దానికి పెట్టుకోవడానికండి. ఇలా బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. ఇలా పెట్టుకుని పూజ అది అయిన తర్వాత మీరు దాన్ని తీసేసి బ్లౌజ్ స్టిచ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.